వెల్కమ్ బ్యాక్. దొంగలు తెలివి మీరిపోతున్నారు. రోజుకో పద్ధతిలో దోచుకుంటూ పోలీసులకే షాక్ ఇస్తున్నారు. కొత్తగా మోసం చేస్తూ పోలీసులకు దొరికాడో దొంగ. ఆ చోరుడు చేసిన మోసం ఏంటో, ఎలా దొరికిపోయాడో మీరు చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా? ఓ బంగారం షాపులకు ఓ వ్యక్తి వచ్చి తన దగ్గరున్న ఉంగరం అమ్మేందుకు బేరమాడుతున్నాడు. వ్యాపారి చేతిలో రింగ్ పెట్టి డబ్బులు తీసుకుని పారిపోయాడు. అక్కడ జరిగిన మోసం ఏంటో తెలుసా? బంగారం రింగ్ అని చెప్పి రోల్ గోల్డ్ ఉంగరం తాకట్టు పెట్టి మోసం చేశాడా కేటుగాడు. ఆ మోసగాడి పేరే లక్ష్మణ్. ఊరు మచిలీపట్నం. రోల్ గోల్డ్ నగలు తయారు చేయడంలో ఇతను ఎక్స్పర్ట్. మచిలీపట్నంలో తన మిత్రుల దుకాణాల్లో నకిలీ బంగారంపై 4-5 సార్లు గోల్డ్ కోటింగ్ చేయించాడు. కేడియం గోల్డ్ అన్నట్టుగా మెరుగులు దిద్దాడు. వాటితో హైదరాబాద్ కు వచ్చాడు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పాన్ బ్రోకర్స్ దగ్గరకు వెళతాడు. అర్జెంటుగా డబ్బులు అవసరమని తన దగ్గరున్న రింగ్ అమ్ముతానని మాటలు కలుపుతాడు. 1-2 సార్లు చెక్ చేసినా పైన గోల్డ్ కోటింగ్ ఉండటంతో బంగారమే అనుకుంటారు వ్యాపారులు. అతడికి డబ్బులిచ్చి పంపిస్తారు. ఆ తర్వాత నకిలీ బంగారం అని తెలుసుకుని మోసపోతారు. సంతోష్ నగర్ లోని ఓ బంగారం దుకాణం దగ్గర ఇలాగే రోల్ గోల్డ్ రింగ్ అమ్మి డబ్బులతో ఉడాయించాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని పట్టుకున్నారు. ఈ మోసగాడు కారులో హైదరాబాద్ వచ్చి మోసాలు చేసి తిరిగి వెళ్తాడని విచారణలో తేలింది. అమ్మి వెళ్లిన తర్వాత షాప్ ఓనర్ కి ఇతని కదలికల మీద అనుమానం వచ్చి దాన్ని బాగా చెక్ చేయడంతో అది అసలు కాదు, నకిలీ గోల్డ్ చైన్ అనేది అతనికి అర్థమైంది. ఇమీడియట్ గా అతను మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మా క్రైమ్ టీం అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్న ఆధారాలను సేకరించడం జరిగింది. మాకు సీసీటీవీ ఫుటేజ్ లభించింది. లక్ష్మణ్ పై తెలంగాణతో పాటు ఏపీలోనూ ఇలాంటి చీటింగ్ కేసులున్నాయి. వ్యాపారులే కాదు, సామాన్యులను ఇలాగే బురడీ కొట్టించి ఒరిజినల్ నగలని చెప్పి గిల్ట్ నగలు అమ్మేశాడని తేలింది.